ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. మనకంటే ధన్యజీవులు ఎవరు లేరు. ఉదయకాలంలో దేవుని ముఖదర్శనం చేసుకుంటూ ప్రభుని ఆరాధించే ఈ శ్రేష్టమైన గడియలు మరి దేవుడు మనకిచ్చాడు. ప్రభుని మరి ఆయన ముఖదర్శనం చేసుకుంటూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని కొనియాడే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు ప్రభుని మనం స్తుతించబద్ధులమై ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో చక్కని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక వాక్య భాగాన్ని యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 33 వరకు. అంటే దీంట్లో కొన్ని భాగాలు మాత్రమే చదువుతాను, వాక్యంలో అన్ని తీసుకొస్తాను. సరే, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన పిలుపునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, పిలుపు వచ్చి అంద్రేయతో చెప్పాను. అంద్రేయ పిలుపు వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఈ చిన్న దివ్యమైన లేఖన భాగాలు మన ఇనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ మనం నేటి దినాల్లో మరి మీకు అర్థమయ్యే ఉంటది, క్రీస్తు కేంద్రీకృత కుటుంబముగా మనం ఎలాగూ కట్టబడుచున్నాము అనే అంశం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభువే మరి క్రీస్తు కేంద్రీకృత కుటుంబముగా మనం ఉండాలంటే మనము ఎలా ఉంటే క్రీస్తు కేంద్రీకృత కుటుంబముగా మనం ఉండగలుగుతాం అనే విషయాలు ప్రభువే మనకి బోధించాడు. ఇక్కడ ప్రభువే మనకి బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధించిన విషయాలలో కొన్ని సంగతులు మనం ఈ ఉదయకాలంలో మనము ధ్యానించుకుందాం అన్నమాట. క్రీస్తు కేంద్రీకృత కుటుంబంలో లోతైనటువంటి జీవితానికి మెట్లు గురించి ఇక్కడ ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ విషయాలన్నీ నేను ముందుగానే చెప్తాను అన్నమాట. ఒకటి, యేసును చూచుట. రెండోది, ఆయనతో మరణించుట. మూడోది, మనం ఎవరమో మనం ఎరుగుట. నాలుగోది, వెంబడించుట. ఐదోది, సేవించుట. ఆరోది, ఘనపరచబడుట. నేను ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా మీకు అర్థం అవ్వాలని ఆల్రెడీ ఈ విషయాలన్నింటినీ ముందుగానే మీకు చెప్తున్నాను. క్రీస్తు కేంద్రీకృత కుటుంబముగా మనం ఉండాలనంటే దేవుడు మనకు లోతైనటువంటి మెట్లు ప్రభువే మనకు జ్ఞాపకం చేశాడు. ప్రభు నోటుతోటే ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేశాడు. కాబట్టి ప్రభును చూడాలి, ప్రభుతో మరణించాలి, మనమేంటో మనం అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత వెంబడించాలి, ఆ తర్వాత సేవించాలి, ఆ తర్వాత దేవుడు మనల్ని ఘనపరిచేవాడుగా ఉంటాడు. ఘనపరచుట. ఇక్కడ నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా మీరు గనక 20 యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 33 వరకు ఉంటాయి. నేను చెప్పిన సంగతులన్నీ ఉంటాయి అక్కడ. సరే, మొట్టమొదటి సంగతి ఏదో జ్ఞాపకం చేస్తాను. 21లో అన్నమాట.
21లో అన్నమాట. ఆ పండుగ ఆరాధింపు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండని వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా అన్నమాట. ఇక్కడ యేసును చూడగోరుట అన్నమాట. ఇప్పుడు ఈ గలిలయలోకి వచ్చినటువంటి గ్రీసు దేశస్థులు ప్రభును చూడాలి అనేటువంటి ఆలోచన అన్నమాట. ఈ రోజున చాలా మంది ప్రభువుని గురించి, ఈ రోజు కూడా చాలా మంది ప్రభు ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయన క్రియలేంటో, దేనికి వచ్చాడో, ఆయన ఎందుకు మరణించాడో, మరణించడం వలన కలిగిన ఆశీర్వాదాలు ఏంటో లోకానికి చాలా మందికి తెలియదు. చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి యేసును చూడాలి అన్నమాట. యేసును చూస్తేనే మనకి అన్నమాట దేవుని వాక్యంలో మరి దేవుని వాక్యంలోంచి మనం చూస్తే మరి దేవుని వాక్యంలోంచి మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో అయితే మరి ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు మోషే మరి దేవుడు చెప్పాడు, ఒక ఇత్తడి సర్పం తయారు చేసి పైన పెట్టు, ఎవరైతే అది చూస్తారో మరి వాళ్ళు జీవిస్తారు, బ్రతుకుతారని చెప్పాడు. అలాగనే యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల్లో చూస్తే, యోహాను సువార్త 3:14-15 చూస్తే, అరణ్యములో మోషే సర్పంని ఎలాగెత్తినో అలాగని విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ యేసు ప్రభువును చూచుట అంటే యేసు ప్రభువును తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం, విశ్వసించటం అనే జ్ఞాపకం ఉంది ఇక్కడ. కాబట్టి చూచటం అంటే ఏంటో కాదు కానీ, ఆయన చూస్తే ఏం కాదు కానీ విశ్వసించాలి. చూచుట అనగా విశ్వసించుట. కాబట్టి విశ్వసిస్తేనే నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది. కుమారుడికి ఎవరు చూడరో, కుమారుని ఎవరు తెలుసుకోరో వారు నిత్య జీవాన్ని పొందలేరు, నిత్య జీవమును ఆరంభించలేరు అన్నమాట. ఎవరైతే క్రీస్తును చూస్తారో, క్రీస్తుని తెలుసుకుంటారో వారు జీవములోకి ప్రవేశిస్తారు. జీవములోనికి, వారి జీవానికి ఆరంభం మెట్టు అది అన్నమాట. జీవములోనికి ఆరంభం అనేటువంటి మెట్టుగా ఉంటుందన్నమాట ఇక్కడ. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభువును చూచటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన ఎవరో మనకు తెలుసు, ఆయనలో ఉన్న జీవం ఏందో మనకు తెలుసు, ఆ జీవాన్ని మనం ఎలా అనుభవిస్తున్నామో మనకు తెలుసు అన్నమాట. దేవుడు ఆ గొప్ప ఏర్పాటు ప్రభు మనకి ఇచ్చాడు అన్నమాట. ఆ గొప్ప ఏర్పాటు మనకి ఇచ్చాడు అన్నమాట. ఇక ప్రభువే మరి మన నోటితో ప్రభు మనకి చెప్పే విషయాల్లో ఇంకో రెండో సంగతి ఏంటంటే, ఆ తర్వాత ఇంకో మాట కూడా ఉంది అన్నమాట. అది కూడా చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ మాట కూడా చదువుకుందాం. 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నమాట. కాబట్టి నిత్య జీవము, ప్రభువును ఎరుగుట, తెలుసుకునుట, చూచుట, ఇవన్నీ ఏంటి అంటే నిత్య జీవం అన్నమాట. కాబట్టి ఎవరైతే ప్రభువును చూస్తారో వారు జీవములోకి ప్రవేశిస్తున్నారు అని అర్థం అన్నమాట. జీవములోనికి ప్రవేశిస్తున్నారు అనే సంగతి మనకి అర్థమవుతుంది అన్నమాట. రెండో మాట మనం చదువుదాం. ఇక్కడ అదే యోహాను సువార్త 12వ అధ్యాయంలో నుంచి ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం అన్నమాట. 12వ అధ్యాయము అన్నమాట. తర్వాత రెండవ సంగతి ఇక్కడ ప్రభు మనకు నేర్పించేటువంటి రెండవ సంగతి ఏంటంటే 24వ వచనాన్ని మనం చదువుతాను. 24, గోధుమ గింజ భూమిలో పడి చనిపోకుండిని ఎడల అది ఒంటెగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. రెండో మాట ఏంటంటే, మరణించిన అనుభవం మనలో ఉంటేనే మనం ఫలించే అనుభవంలోకి వస్తాం. అందుకనే ప్రభు మనకి ఈ సంగతి మనకు నేర్పిస్తున్నాడు. క్రీస్తులో మరణించుట, ఇది రెండో మెట్టు. ప్రభును చూడటము, తెలుసుకోవటం, విశ్వసించటం అనేటువంటిది ఒక మెట్టు అయితే, ప్రభులోకి వచ్చిన తర్వాత మనం మరణించాలన్నమాట. ఎట్లా మరణించాలి? నేను దినదినము చనిపోతున్నా అంటాడు పౌలు. అయితే నేను దినదినము చంపబడుతున్నా అంటాడన్నమాట. కాబట్టి మనం ప్రభులోకి వచ్చిన తర్వాత మరణించినటువంటి అనుభవం మనలో కనపడాల. ఇంకా బతుకున్నటువంటి అనుభవం,
ఇంకా ఏదో ఒక మూలన ఇంకా నేను జీవిస్తూనే ఉన్నాను అన్నటువంటి అనుభవంలో మాకు కనపడకూడదు మనం అన్నమాట. కాబట్టి ఎవరు మరణించినటువంటి అనుభవంలో గుండా వెళతారో వాళ్ళే విస్తారంగా ఫలించినటువంటి అనుభవంలో ఉంటారు. రెండవది, కాబట్టి మరణించినటువంటి అనుభవం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే ఫలించటానికి ఆరంభము అనేది అది జ్ఞాపకం చేస్తుంది. మరణించుట అనేటువంటిది ఫలించడం, అదే ప్రభు చెప్పిన మాటలోనే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. అది దేవుడి యొక్క ఉద్దేశం. క్రీస్తు కేంద్రీకృత కుటుంబముగానే ఉండాలంటే చనిపోవాలి అన్నమాట. ఇంకా రోష పోషాలు పౌరుషాలు పట్టింపులు భేదాభిప్రాయాలు ఇవన్నిటికీ మనం ఎక్కడ కూడా తావు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తున్నామనంటే నువ్వు ఇంకా బతికే ఉన్నావని అర్థం అన్నమాట. బ్రతికి ఉన్నటువంటి అనుభవం మనకు అవసరం లేదు. మనం క్రీస్తులో దినం చనిపోవటానికి వచ్చాం కానీ బతకటానికి రాలేదు. చాలా మంది అంటారు వీళ్ళు బ్రతకటానికి వచ్చినారా బతకటానికి వచ్చారా అని అంటున్నాడు. బతకటం కాదు క్రీస్తు అంటే, తావటం అన్నమాట. చచ్చిన అనుభవం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నీవు నిజంగా ఫలించే అనుభవం కూడా కనపడుతుంది. ఎవరిలో మరణించినటువంటి అనుభవం కనపడదో వారిలో ఫలించే అనుభవం కూడా కనపడదు వారిలో అన్నమాట. ఇది రెండవది అన్నమాట. మూడవది సరే, ఇది దీని గురించి ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథంలో నుంచి 7వ అధ్యాయం 15వ వచనం అన్నమాట. మీరు కూడా బైబిల్ తిరగండి, అందుకని ఏగుంతరాన్ని కూడా ముందుగానే చెప్పాడు. మీరు ఎలా ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు అనేది మనకి ఖండితం అయిపోయింది. దయచేసి మీరు కూడా లేచి కూర్చొని మరి వాక్యాన్ని తిరగేయాలని మనం చేస్తున్నాం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. 7:15 అన్నమాట. కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను, నా ఎముకలు చూచుట కన్నా మరణం ముందుట నాకు ఇష్టం అంటాడు యోబు. చూసావా, యోబు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినాడో. ఎన్నో పరిస్థితులు ఎంతో తన శరీరం మీద, దేహం మీద, కుటుంబం మీద, బిడల మీద, తనకు వచ్చినటువంటి పరీక్షల మీద అన్నమాట. లాస్ట్కి ఎలా అయిపోయాడంటే తన ఎముకలు తనకు కనపడుతున్నాయి అంట. అంతటి శ్రమ అంటే లాస్ట్కి మరణించినటువంటి ఎముకలు ఎవరు కనపడతాయి? చచ్చేవాడికి, మరణించేటువంటి వాడు కనపడతాయి అవి. కాబట్టి యోబు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను చనిపోవాలనని అన్నమాట. నేను ఉరి తీయబడవాలని అంటే ఇక్కడ ఉరి తీయనంటే నేను చనిపోవాలని కోరుకుంటున్నాను, నా ఎముకలు చూసుట కంటే నేను మరణం ముందుటే నాకు ఇష్టం అంటాడు అన్నమాట. నా మరణం పొందటమే ఇష్టం అంటాడు. అవును, దాంట్లోనే ఉంది అసలు విషయం. మనం మరణించినప్పుడే, మరణ అనుభవంలో గుండా వెళ్తున్నప్పుడే నిజమైన ఫలభరితమైన జీవితాన్ని మనం కూడా చూడగలుగుతామనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక మూడవ మెట్టు ఏంటంటే ఇక్కడ ప్రభు చెప్పే మూడవ మెట్టు ఏంటయ్యానంటే యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్తలోంచి 12వ అధ్యాయములోంచి ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. మూడవ మాట తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము ప్రాణం పోగొట్టుకునేవాడు, క్షమించిన మరోసారి చెబుతాను, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకై దానిని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నమాట. ఇక్కడ మూడోది ఏంటంటే ప్రాణం పోగొట్టుకునేటువంటి వాడు, తన ప్రాణాన్ని ద్వేషించువాడు, అసహించుకునేటువంటి వాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. తన ప్రాణాన్ని అసహించుకునేటువంటి వాడు ఎవరు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. తన ప్రాణాన్ని అసహించుకోవటం, ఎందుకు మనం అసహించుకోవాలి అనే విషయంలో మనం దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదాం. ఒక మాట 42:6 వచనంలో నుంచి ఒక మాట చదువుదాం. కావున నన్ను నేను అసహించుకొనుచున్నాను, ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. అసహించుకోవటం అంటే ఏంటి? తన స్థితిని, తన పరిస్థితిని, తన ఎవరో, తన ఏంటో ఆ విషయాలన్నిటిని అర్థమైపోయిన తర్వాత ఒకప్పుడేమో అనుకున్నాడో, మరి నేను అందరికంటే జ్ఞానం అనుకున్నాడేమో, తెలియకల్లవాడు అనుకున్నాడేమో,
నేను గొప్పోడు అనుకున్నాడేమో అన్నమాట. ఎందుకంటే చాలా ఆధిక్యతలు ఉన్నాయి తనకి. ఎందుకంటే యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తే తనకి చాలా ఆధిక్యతలు ప్రభు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. సాతాను కూడా ఓర్చుకోలేకపోయాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, గొర్రెలు ఆస్తులు విస్తారంగా ఉండి అతనికి. తర్వాత 8వ వచనంలో కూడా, అదే 8వ వచనంలో కూడా, నేను చదివింది 1వ వచనంలో, ఇప్పుడు 8వ వచనంలో కూడా అదే అంటున్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. యోబుకి చాలా ఆధిక్యతలు ఉన్నాయి. ఇవన్నిటిని మరి చూసుకొని మరి ఏమనుకున్నాడు ఏమో, ఇప్పుడు చివరికి అనగా చివరి అధ్యాయంలోకి వచ్చేపాటికి ఏమని అంటున్నాడంటే, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలో దుమ్ములో పడి పశ్చాత్తాపడుతున్నాను. ఇక్కడ తన స్వయాన్ని, తన తన అహమును ఇప్పుడు ఏమని తను చూసుకుంటున్నాడంటే, తన్ను తాను అసహ్యునిగా చేసుకుంటున్నాడు అన్నమాట. అంటే తనలో తను ఏం లేదు తనకి, ఇక ఎక్కడ కూడా తనలో కొంచెం కూడా ఏ ఆధిక్యత తనలో లేనటువంటిదిగా మనం చూస్తున్నాం అన్నమాట. అలాగనే యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకే దాన్ని కాపాడుకొను. క్రీస్తులో ఎదుగుతున్నామని అనటానికి క్రీస్తును కేంద్రీకృతంగా చేసుకున్నాము అనటానికి మూడవ కారణం ఏంటంటే, మనం గురించి పశ్చాత్తాపడాల. అంటే నిన్ను చూసుకొని నేను తిట్టుకోవటం కాదు, నన్నేం తిట్ట చేసాడు అట్ట చేసాడు అని చెప్పేసి దూషించుకోవటం కాదు, అసహించుకోవటం కాదు, నిన్ను చూసుకొని అవమానకరమైన మాటలు మాట్లాడటం కాదు. కానీ ఇక్కడ ఆ విషయం ఏంటంటే, పశ్చాత్తాపడాల. నిన్ను తిట్టుకోవటంలో ప్రయోజనం లేదు, నిన్ను అసహించుకోవటంలో ఏ ప్రయోజనం లేదు. కానీ నిన్ను గురించి నువ్వు పశ్చాత్తాపడటంలో, నిన్ను గురించి ఆ పశ్చాత్తాప భావంలో ఎదగటంలో, నేనేనా ఇలాంటి పనులు చేసేది అనే విషయంలో దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఎంత గొప్ప రాజైనా, మహామహులు వాళ్ళేంటో వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత, వాళ్ళేంటో వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడుతూ వచ్చారు. ధూళిలో పడి దుమ్ము పోసుకొని పశ్చాత్తాపడుతూ ప్రాయశ్చిత్తపడుతూ, ఇది పశ్చాత్తాపడుతున్నావు అని అంటే దానికి అర్థం ఏంటంటే, నువ్వు క్రీస్తులో ఎదుగుతున్నావు, నిత్య జీవం కొరకై నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికి అదే ఆరంభం పెట్టు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అన్నమాట. కాబట్టి క్రీస్తును చూచుట, క్రీస్తులో మరణించుట, క్రీస్తులో మరి నిన్ను నువ్వు పశ్చాత్తాపడేటట్లుగా సిద్ధపడటం. తర్వాత నువ్వు పశ్చాత్తాపడిన అనుభవంలోకి వచ్చిన తర్వాత 4వ మెట్టు ఏంటంటే 26వ వచనంలో, 12వ అధ్యాయం 26వ వచనంలో, ఒకడు నన్ను సేవించిన యెడల ఒకడు నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని గణపరచును. ఇక్కడ 4వ మెట్టు ఏంటంటే, నువ్వు అసహించుకున్న తర్వాత, నిన్ను పశ్చాత్తాపడిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పని గురించి ఇక్కడ ప్రభు నిన్ను వివరిస్తున్నాడు. నువ్వు ఆయనను వెంబడించడం నేర్చుకోవాలి. 4వదిగా ఆయన్ను వెంబడించాలి. వెంబడించిన అనుభవంలో ఉంటేనే నువ్వు నిజమైనటువంటి నీ పశ్చాత్తాపానికి నువ్వు ప్రాణం పోసినట్టు, విలువిచ్చినట్టు అనమాట. చాలా మంది పశ్చాత్తాపడతారు కానీ వెంబడించేది నేర్చుకోడు, క్రీస్తును వెంబడించడం అనేది నేర్చుకోడు అనమాట. కాబట్టి క్రీస్తును వెంబడించేటువంటి అనుభవంలో ఉండాలి, క్రీస్తును వెంబడించాలా. ప్రతి విషయంలో కూడా క్రీస్తును మనం వెంబడించేటువంటి వారికి ఉండాలి. మరి మన అవసరతలో, మన అక్కరల్లో, మన కార్యాల్లో, మన క్రియల్లో, మన ప్రతి విషయాల్లో వెంబడించడం అంటే ఆయన దగ్గర ఆయన అడిగి, ఆయనతో సంబంధం కలిగి, ప్రతి దాంట్లో దీంట్లో క్రీస్తుతో నాకు దాంట్లో సంబంధం ఉంది, ఈయనే నా సమస్తానికి ఆధారభూతుడు, ఆయన లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుగేను అనే విషయం ఏం జ్ఞాపకం చేస్తుందంటే వెంబడించుట అన్నమాట. వెంబడించేటువంటి అనుభవం అది జ్ఞాపకం చేస్తుంది. మనం క్రీస్తును వెంబడించేటువంటి వారంగా ఉండాలి అన్నమాట. ఇకపోతే ఎవరైతే క్రీస్తును వెంబడిస్తున్నారో ప్రభువే చెప్పాడు, ఒకడు నన్ను సేవించిన యెడల, ఒకడు నన్ను వెంబడించిన తర్వాత ఏం చేయాలి? సేవించాలి. సేవించటం అంటే ఏంటంటే ప్రభు పని చేయాలి అన్నమాట. ప్రభు పని చేయాలి.
ప్రభు పనిచేస్తే పనికి నిన్ను నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. దేవుడు నిన్ను ఏ పని చేయమంటున్నాడు అని చెప్పాలి. చాలా మంది నీ పని ఏంటమ్మంటే చెప్పలేరు అన్నమాట. ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీ పనేంటి? సంఘములో, సహవాసములో, లోకములో దేవుడు నీకు అప్పగించినటువంటి పని విషయంలో దేవుడు ఒక దినాన నిన్ను లెక్క అడగబోతున్నాడు. బాధ్యత చెప్పాలి రేపు. నువ్వు ఆ లెక్క, నీ పనికి నువ్వు పూర్ణమైన లెక్క దేవుని దగ్గర చెప్పవలసినటువంటి వారుగా ఉంటున్నాం. ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర ఈ మన లెక్క మనం పూర్తిగా అప్పచెబుతామో అప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి ప్రభును సేవించుట అనేటువంటిది, ప్రభు పరిచర్య చేయుట, ప్రభు చెప్పింది చేయటం అనేది అది మనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం అన్నమాట. ఇది లింకులోని ఒకదానికొకటి అన్నమాట. ఎవరు ప్రభును సేవిస్తున్నారో, వెంబడిస్తున్నారో వాళ్ళు ప్రభుని సేవిస్తారు. ప్రభు సేవించేటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఆధిక్యత ఏంటంటే అదే ఘనతకు ఆరంభము అన్నమాట. అదే ఘనతకు ఆరంభం. నువ్వు ఘనపరచబడుతున్నావు అని అర్థం అన్నమాట. ప్రభుని సేవిస్తున్నావు అంటే ఏంటి? దానికి అర్థమైంది, నువ్వు ఘనపరచబడుతున్నావు అన్నమాట. ఒకటికి నేవీలో, ఎయిర్పోర్ట్స్ లో జాబ్ వచ్చింది, దేవుడు అపాయింట్మెంట్ ఇచ్చాడు పని చేయటానికి. చూసావా ఎంత ఘనము! అక్కడి నుంచి చాలా మంది ఆ ఊర్లో అందరూ గౌరవంగా పలకరించటం, మర్యాదగా పలకరించటం, ప్రేమతో పలకరించటం, దేవుడు నీకు మంచి ఆధిక్యత ఇచ్చాడు అనటం ఘనత. అది పని చేసేవాడికే ఘనత ఉన్నది అన్నమాట. ఘనతకు ఆరంభం అదే అన్నమాట. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే మనము గణపరచబడతామో ఆ ఘనత ఏం చేసిద్దో తెలిసిన, ఆ ఘనత అనేటువంటిది ఇప్పుడు ఆరోదిగా సేవించుట అయిన తర్వాత గణపరచబడతాం అన్నమాట. ఆ గణపరచబడటం అంటే ఏంటో తెలిసిన, చూడండి 31వ వచనం చదువుతా. ఇప్పుడు 12వ యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు తీర్చబడుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడుతున్నాడు. ఇప్పుడు అన్నమాట. ఎప్పుడు? ప్రభువుని ఎప్పుడైతే మనం బలంగా సేవించగలుగుతామో, ఎప్పుడైతే ప్రభు మనల్ని ఘనపరుస్తున్నాడో, ఇంకా అక్కడ ప్రభు ఎక్కడైతే ఘనపరచబడుతున్నాడో, ప్రభు పని ఎక్కడైతే ఘనపరచబడుతుందో, ఎప్పుడైతే ప్రభు ఘనంగా చేస్తున్నాడో అక్కడ సాతానుకి ఇక పూర్తి తాళం వేయబడింది. ఇంకా అక్కడ సాతానుడికి అవకాశమే లేదు అన్నమాట. అంటే సాతానుపై, లోకంపై పూర్తి విజయానికి ఆరంభం. ఘనత వచ్చిన చోట ఏముంటదంటే ఇంకా విజయానికి దేవుడు ఆరంభం అన్నమాట. ఇక అక్కడ సాతానికి అవకాశమే లేదు అన్నమాట. కాబట్టి అవకాశమే లేదన్నమాట. ఇప్పుడు నేను వరుసగా చెబుతాను. యేసును చూచుట జీవానికి ఆరంభం. ఎవరైతే యేసును చూశారో వారు క్రీస్తులో మరణించటానికి అన్నమాట. క్రీస్తులో మరణించుట అనేటువంటిది ఏంటంటే ఫలభరితమైన జీవితానికి ఆరంభం. ఎవరైతే ఫలభరితమైన జీవితంలో ఉంటారో వారు ఏం చేస్తారంటే పశ్చాత్తాపడే అనుభవంలో ఉంటారు. అదే నిత్య జీవానికి మార్గం. అదే ఆరంభం. నిత్య జీవానికి ఆరంభం అదే మార్గం. ఎవరైతే మరి ఈ యొక్క పశ్చాత్తాపం అనుభవంలోకి వస్తున్నారో వాళ్ళు క్రీస్తును వెంబడించే అనుభవంలోకి వస్తారు. ఈ వెంబడించే అనుభవంలోకి వచ్చినటువంటి వారు ప్రభుని సేవించే అనుభవంలోకి వస్తారు. ప్రభుని సేవించే అనుభవంలోకి వచ్చిన వారు ప్రభుని గణపరిచే అనుభవంలోకి వస్తారు. ప్రభువును గణపరిచే అనుభవంలోకి వచ్చిన వారు అన్ని శక్తుల మీద విజయానికి ఆరంభమైనటువంటి మెట్టు అదే అన్నమాట. చివరి మెట్టు అదే అన్నమాట. కాబట్టి ప్రభు గణపరచబడిన చోట సాతానికి ఎక్కడ కూడా అవకాశం ఉండదు, దొరకదు అన్నమాట. కాబట్టి అన్నిటి మీద దేవుడు విజయం ఇస్తాడు. అన్నిటి మీద, అన్ని శక్తుల మీద విజయిస్తాడు అన్నమాట. మనం ఎవరికి ప్రార్థన చేసేవాడు స్వస్థ వచ్చేది, ఎవరికి కుటుంబంలో నెమ్మది లేదా వాడికి మనం చెప్తే అన్ని విషయాలు సట్రట్ అయిపోతాయి. తర్వాత నెమ్మది లేని వాళ్ళకి నెమ్మది, సమాధానాలకు సమాధానం, మరి ఆరోగ్యం లేనివాడికి ఆరోగ్యం అన్నమాట. మరి మన ద్వారా మన లోకానికి ఒక ఉప్పుగా మరి దేవుడు మనల్ని ఘనపరిచి ఆ విధానాల్లో దేవుడు వాడుకుంటాడు అన్నమాట. క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా ఉండాలనుకునేటువంటి వాడు ఇన్ని మెట్లలో గుండా వెళ్తాడు పైకి అన్నమాట. కాబట్టి యేసును చూసుట, యేసుతో మరణించుట, పశ్చాత్తాపడే అనుభవం, వెంబడించుట, సేవించుట,
తర్వాత ఘనపరచబడుట, అదే విజయానికి మెట్టు అనమాట. చివరికి విజయానికి మెట్టు అదే అన్నమాట. కాబట్టి ఎక్కడైతే ప్రభు ఘనపరచబడుతున్నాడో అక్కడ పూర్తి విజయం, పూర్తి స్వాతంత్రత ప్రభుకి. అక్కడ ప్రభు ఇంకే కార్యమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఇంకా అక్కడ అది ఎంతటి బలహీనమైందనా, ఎంతటి ఘనమైందని చేయగలడు, ఎంతటి అసంపూర్ణమైందైనా కానీ పరిపూర్ణమైనదిగా చేయగలడు. ఎంతటి నేను నా అంత అయిపోయింది, ఇక నేను దేనికి పనికిరాను అనుకున్నా కానీ దేవుడు అదే ఆ చిన్నదాన్ని తీసుకొని, ఆ చిన్న ఆధారంని తీసుకొని దేవుడు గొప్పగా దేవుడు ఆరంభాన్ని ఇవ్వగలడు. కాబట్టి ఇట్టి గొప్ప ఆధిక్యత క్రీస్తు కేంద్రీ కుటుంబముగా ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకు దయచేసి దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఈ చిన్న దేవుడి మన లేఖన భాగాన్ని మన ఇంట్లో దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.